గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ తెలంగాణలో జరుగుతున్నాయి, అందరూ తెలిసిన విషయమే. ఒక్క పాయింట్ చెప్పదలుచుకున్నాను గ్రామ ప్రజలకి. వీడు మా క్యాస్ట్ వాడు, సో మా క్యాస్ట్ వాడే సర్పంచ్ అవ్వాలి, మా క్యాస్ట్ వాడే వార్డు మెంబర్ అవ్వాలి అనుకుంటే అభివృద్ధికి లోనవరు. ఇది రెండు కాలనీలాగా డివైడ్ అయింది. మా కాలనీ నుంచి ఇప్పటి వరకు సర్పంచ్ లేడు, సో ఈ మా కాలనీ నుంచి సర్పంచ్ అయితే బాగుంటుంది అని అనుకుంటే అభివృద్ధి కుదుట పడుతుంది. మీరు దయచేసి ఆలోచించాల్సింది ఏంటనంటే మన అభివృద్ధి ఇంపార్టెంట్, గ్రామ అభివృద్ధి, గ్రామ సంక్షేమం ఇంపార్టెంట్. అతను స్థానికుడే, ఇక్కడే ఉంటాడు, మీరు స్థానికేతరులు, మీరు ఇక్కడ ఉండరు అని చెప్పేసి మీరు ఓటు వేయాలా వద్దా అని ఆలోచనలో ఉన్నప్పుడు కూడా స్థానికేతరుడు అయితేనేమి, స్థానిక మనిషి అయితేనేమి, అతని వల్ల మనకు డెవలప్మెంట్ అవుతుందా లేదా అన్నది కూడా ఆలోచించుకోవాలి. సో ఇలా చిన్న చిన్న ఇష్యూస్ వల్ల మీరు మంచి మంచి మనుషులని, మీ యొక్క గ్రామ అభివృద్ధి కోసం తోడ్పడే మనుషులని లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దయచేసి చాలా ఆలోచన చేయండి. కాస్ట్ అనేది, లేకపోతే ప్రాంతం అనేది, డబ్బు అనేది, మద్యం అనేది, స్థానికం స్థానికేతర అనేది, ఇలాంటి ఆలోచనల వల్ల మాత్రము 5 సంవత్సరాల అభివృద్ధిని మాత్రం మీరు దయచేసి మిస్ అవ్వవద్దు. స్థానిక సంస్థల ఎలక్షన్స్ అంటేనే పార్టీతో సంబంధం ఉండదు, మనిషితో సంబంధం ఉంటుంది. వీడు మా పార్టీ వాడా లేకపోతే వేరే పార్టీ వాడా అని అలా ఆలోచించి ఓటేసినా కూడా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. దయచేసి ఆ పర్సన్ని చూసి అతని వల్ల అభివృద్ధి జరుగుతుందా లేదా అన్న కోణంలో ఆలోచించి మాత్రమే ఓటేయండి. సో ఈ దృష్ట్యా నేను ఏం చెప్తున్నానంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి ఈ 5 ఫ్యాక్టర్స్ని ఆలోచించి మీరు ఓటు వేస్తే కనుక ఖచ్చితంగా ఓటుకో విలువ ఉండి 5 సంవత్సరాల అభివృద్ధి అవుతుందా లేదా అని ఆలోచించి మాత్రమే ఓటు వేయండి. జై హింద్.